శ్రీమద్ భగవద్గీత ప్రథమోధ్యాయంలో అర్జున విషాద యోగం ఇది. సంజయ వాచ, సంజయుడు చెప్తున్నాడు, దృష్టకేతుశ్చేకితానః దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః. ఈ కురుక్షేత్ర యుద్ధంలో ధర్మం ఒక పక్క, అధర్మం ఒక పక్క ఉంటే స్వామి జగద్గురు అయినటువంటి కృష్ణుడు, ఆపద్బాంధవుడైనటువంటి కృష్ణుడు అందరికీ సమాన అవకాశాలు ఇచ్చాడు. అందరూ ధర్మం వైపు రండి అని. మిగతా వాళ్ళు రాలేదు. మరి వచ్చిన వాళ్ళు పాండవ సైన్యంలో ఉన్నారు. వాళ్ళు ఎవర్రా అంటే ఈ మహారథులే. ఆ మహారథుల్లో ఎవరు? దుష్టకేతువు, తర్వాత చేకితానుడు, వీరుడైనటువంటి కాశీరాజు, పురుజిత్తు, కుంతి భోజుడు, అలాగే సురశ్రేష్ఠుడైనటువంటి శైల్యుడు. వీళ్ళంతా కూడా పరాక్రమవంతులై ఈ యొక్క కురుక్షేత్ర మహాయుద్ధంలో మన వైపు, ధర్మం వైపు ఉన్నారు. మన అర్జునుడు భీముడి వైపు ఉన్నారు. సత్సంగత్యే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఇక్కడ జీవన్ముక్తి అంటే మోక్షం అనే కాదు, కార్య సఫలత. ఏ పని కోసం ఎవరైతే మొదలుపెట్టారో ఆ పని పూర్తవ్వాలంటే మొట్టమొదట సత్సంగం చేయమన్నాడు, సత్పురుషులతో తిరగమన్నాడు. ఆ సత్పురుషులే ఈ పాండవులు ఫ్రెండ్షిప్ చేసుకుని యుద్ధరంగంలో ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి ఎవరైతే కష్టాల్లో ఉన్నారో ఏడవకుండా, బాధపడకుండా మంచి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి, మీ సమస్య అదే పరిష్కారం అవుతుంది.